బావమరిదే రింగ్ మాస్టర్ ముఖ్య నేత బంధువు కబంధ హస్తాల్లోనే సింగరేణి కోల్మాల్. సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిందే వేదం. ధరల పెంపు పెనాల్టీల మాఫీల్లోనూ ఆయనదే హవా. ఎదురు తిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలు, ఒత్తిడి భరించలేక పారిపోతున్న ఉన్నతాధికారులు. సిరులగని సింగరేణిలో ఏం జరుగుతున్నది? సంస్థకు ఒక అదృశ్య శక్తి శాసిస్తున్నదా? అంతా తాను చెప్పినట్లే తను కనసన్నల్లో జరగాలనే హుకుం జారీ చేస్తున్నదా? కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిన వారికే దక్కుతున్నదా? ఆ వ్యక్తి చెప్పినట్టే ధరలు పెరుగుతున్నాయా? ఆయన ఆదేశించినట్లే పోస్టింగ్లు మారుతున్నాయా? ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు కూడా పరారవుతున్నారా అంటే అవునని అంటున్నాయి సింగరేణి వర్గాలు. ఇప్పటికే ముఖ్య నేత సన్నిహితుడు ఒకరు పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నారు. మరో వ్యక్తి సాగునీటి పారుదల శాఖను గుప్పల్లో తీసుకున్నారు. ఇంకొకరు పరిశ్రమల శాఖలో పాతుకుపోయారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు ముఖ్య నేత బంధువు సింగరేణి సంస్థను హస్తగతం చేసుకునేందుకు పన్నాగం పడినట్లు చర్చ జరుగుతుంది. అందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి కూడా సింగరేణి వర్గాలు స్పష్టం చేశారు. దీనికి సంబంధించినట్టు తెలంగాణలో వచ్చినటువంటి ఒక వార్త అయితే మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. సింగరేణి సంస్థలో 2 ఏళ్లుగా జరుగుతున్న అనేక అక్రమాల వెనుక ముఖ్య నేత బావమరిది ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుమ్ముక్కవడం, కలిసి బిడ్లు దాఖలు చేయడం, అధిక ధరలకు టెండర్లు దక్కించుకోవడం, ఇలా సంస్థకు నష్టం చేకూరుస్తున్న ప్రతి నిర్ణయం వెనుక ఆయనదే కీలక పాత్ర అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓబీ కాంట్రాక్ట్ తీసుకున్న, మందుల సరఫరా అయినా, ట్రాన్స్పోర్ట్ టెండర్ అయినా సదరు వ్యక్తి కంపెనీయే చక్రం తిప్పుతున్నట్లు అంటున్నారు. బావ అండ చూసుకొని ఆయన రెచ్చిపోతున్నాడని, ఆయన ఆగడాలను సింగరేణి సంస్థ అధికారులు భరించలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు బావమరిది కంపెనీ 2 ఏళ్ల కింద వరకు తెలంగాణలో ఒక్క జిల్లాకే పరిమితమని, కానీ ఇప్పుడు క్రమంగా పక్క రాష్ట్రాలకు విస్తరిస్తుందని తెలుస్తున్నది. ఇప్పటికే సింగరేణిపై పట్టు సాధించిన ఈ కంపెనీ ఇప్పుడు కర్ణాటకలోకి అన్నేసిందట. 2 చోట్ల ఒకే పార్టీ అధికారంలో ఉండడాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడి కాంట్రాక్టర్ను పక్కనెడుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ భారీ కాంట్రాక్టును కైవసం చేసుకున్నట్లు చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలోకి చూస్తే మాత్రం అసలు అత్యంత గలీజ్ దందాకు తెరలేపింది ప్రభుత్వం. ఓవైపు నైని కోల్ మైన్కి సంబంధించిన దాని అయితేనేంది, లేకపోతే మొన్నటికి మొన్న ఏదైతే దేవాదాయ భూములకు సంబంధించిన విషయం అయితేనేంది, లేకపోతే ఈ మేడారానికి సంబంధించిన వర్కుల విషయంలోనేది, అన్ని విషయాలలో మంత్రివర్గం మధ్య సమన్వయ లోపం, అధికారుల మధ్య సమన్వయ లోపం, తర్వాత ఆధిపత్య పోరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్య కొనసాగుతున్న మాట అయితే వాస్తవమే. ఈ వాస్తవ నేపథ్యంలో కూడా ఎవరికి వాళ్ళు ఆర్థికంగా బలపడేందుకు, అంటే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ ముఖ్య నేతలు కూడా కొంచెం ఆర్థికంగా బలపడాలి, దీనిలో భాగంగానే కమిషన్ల కోసం ఎక్కువ కక్కుర్తులు పడుతున్నాయని చెప్పేసి కూడా అటు సెక్రటేరియట్ వర్గాలు మాత్రం గట్టిగానే చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, అంటే కాంట్రాక్టులకు తమ సొంత కంపెనీలకు కావాలని చెప్పేసి కొంతమంది మంత్రులు పట్టుబడుతుంటే, తమ అనునయులకు కాంట్రాక్టులు దక్కాలని చెప్పేసి ఇంకొంతమంది ముఖ్య నేతలు తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కంపెనీలను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ బెదిరింపు క్రమంలో మనం సోషల్ మీడియాలో చూసినాం. ఆ ఓడిపోయిన ఎమ్మెల్యేల వివరణలు కూడా మనం చూసినాం. ఇవన్నీ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ల దందా అత్యంత పీక్ స్టేజ్లోకి వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే మీదనే ఈరోజు కథనాలు, అనుకూల మీడియాలో వస్తున్నటువంటి కథనాలను చూస్తూ ఉన్నాం. ఆ కథనాలకు సంబంధించి డైవర్ట్స్ చేయడానికి ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలకు ఈ సిట్టు విచారణ అంటూ అదంటూ కూడా అల్చల్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఓవైపు ముఖ్య నేతలపైనే, తన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలపైన, తన పార్టీలో ఉన్నటువంటి మంత్రులపైనే లీకు వార్తలు అనుకూల మీడియాలో వస్తూ ఉన్నాయి. ఆ వస్తున్న దాని మీద మళ్ళీ డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతూ ఉంది. ఆ ముఖ్య నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ సంగతి చూసుకుంటామని చెప్తా ఉన్నారు. తర్వాత పోయి అక్కడెక్కడో మళ్ళీ మాట్లాడేసుకొని సరే ఏదైతే ఉంది ఉన్న రోజులు 4 రోజులు ఎంతైతే వీలైతే అంత ప్రజాధనాన్ని దండుకుందాం, కమిషన్లు తీసుకుందామనే ఆలోచన ధోరణితో ఉండడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారింది. ఇక స్కామ్ గ్రేస్ అని అంటారు మామూలు కాంగ్రెస్ అంటేనే. ఇక స్కామ్లకైతే కొద్దు ఉండట్లేదు. ఓవైపు హెల్త్ సంబంధించినటువంటి భూములు అయితేనేంది, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన దాని మీద కూడా కొంతమంది మీద విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి సందర్భం. దీంతోపాటు గతంలో ఎవరైతే ఒక జిల్లాలకే పరిమితమైనటువంటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క కంపెనీలు ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్టులు దక్కించుకున్న స్థాయికి బయలుదేరిందంటే చూడొచ్చు మరి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా కొనసాగుతుందో. వైపు నిజంగా ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వం మీద కుటుంబ పాలన అని చెప్పేసి ఒక పెద్ద ముద్రేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పరిపాలనా జోక్యం ఏ విధంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత తమ్ముళ్లకు వార్డ్ నెంబర్లు కూడా కానీ సొంత తమ్ముళ్లకు ఈరోజు స్కూల్ పిల్లల్ని వేసుకొని ఘన స్వాగతాలు పలుకుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ బావమరుదులు, వాళ్ళ తమ్ముళ్ళు
కాంట్రాక్టుల్లో తలదూసుకోవడం చూస్తున్నాం. తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల కింద ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఈరోజు కోల్ మైన్స్ కోసం తంటాలు పడుతుండడం, ఆ తర్వాత కొంతమంది మంత్రులు వాళ్ళ యొక్క కంపెనీల మీద కూడా విమర్శలు వస్తుండడం చూస్తుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసి ఈరోజు అవినీతి అధమ స్థాయి కాకపోతే అవినీతి ప్రథమ స్థాయికి చేరిందని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి. ఓవైపు ఎక్కడ చూసినా అవినీతి తాండవం చేస్తూ ఉంది. ఇటు మేడారం సంబంధించి మొదలు పెట్టుకుంటే అన్ని విషయాలలో కూడా ఏదో ఒక స్కామ్ అయితే మనకు బయటపడుతున్నటువంటి సందర్భం. చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంత జరుగుతుందని చెప్పేసి. ఓకే, స్కామ్ సింగరేణి సైట్ విజిట్ బోని జరిమానా విధింపుపై కోర్టుకెక్కిన ఓ సింగరేణి కాంట్రాక్టర్ కోర్టు తీర్పుతో ఫైన్ రద్దు కావడంపై అధికారుల తర్జన భర్జన. అదే అదనంగా రంగులోకి దిగిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అండర్టేకింగ్ బదులుగా తెరపైకి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనుకున్న వారికి టెండర్లు కట్టబెట్టేందుకు కొత్త అవసరం నైనీ గనుల నోటిఫికేషన్లో ఇదే నిబంధనతో గుట్టు రద్దు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే